చెరువులోని అల్లి పువ్వులే పెరటిలోని కట్ల పువ్వులే బాయికాడి బంతి పువ్వులే కొలనులోని కలువ పువ్వులే పూసిన సీతమ్మ తారలే ఈ పొడమిలో పూసిన పువ్వులే ఆ గౌరమ్మ తల్లికి పూజలే ఈ బతుకమ్మ పల్లకి సేవలే. షేకు ఇందులో గెలుపోటమిలు అనేవి ఉండవి. బతుకమ్మ పండుగ అంటే మా దైవం, మా తెలంగాణ ప్రజల ఉనికి, ఇది మా ఎమోషన్. అవునా? అక్క చెల్లెళ్ళంతా కోలాటలాడి బతుకమ్మ పాటల్లో సందడి చేసి అన్నదమ్ములంతా చిందులు వేసి డప్పుల దరువుల్లో ఉప్పొంగిపోయి చుట్టాలంతా కలిసి సంబరమయ్యి గుండెలోన పొంగే ప్రేమతో మురిసి వచ్చని ప్రకృతి పండుగని. బావా ఇలా మీ తమ్ముడు దుబాయ్ నుంచి వస్తాడు, ఆయన తీసుకురావడానికి ఓవా? ఏం అవసరం లేదు. ఏంది గంట మాట పడుతుంది? మీ తమ్మున్నే అద్దంటాను. మరే నేను అద్దన్నది తమ్ముని కాదు, మరే రోడ్ కోవుడు. నిన్ననే బస్ స్టాండ్ లో బండి పెట్టి ఓట్ల ఆయనకు తాల్చే ఇచ్చిన, వాడు అత్తే బండి వేసుకొని వస్తాడు. అవునా? అయినా గాని ఇంకెవరో షాకు నెంబర్ పెట్టుకుని వస్తాడంటే గాని. మమ్మీ అది చాక్ గారే, షేకే. షేకా? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చెయ్యడు, మా అన్ననే ఆ షేక్ దగ్గర పని చేస్తాడు. ఆయనే మన బతుకమ్మ పండుగ చూడ్డానికి వస్తాడు. ఆయన వచ్చినాక మనం మంచిగా మర్యాదలు చేయాలి. ఓ ఎందుకయ్యా మస్తు చేస్తా. మన మర్యాదలు చూసి ఆయన దుబాయ్ పోను, నేను ఈయనే ఉంటానాలే. ఏంది మర్యాద చేస్తావా? నువ్వు చేసిన వంటలు తింటే షేక్ శాఖ ఈయనే సచ్చుకుంటాడు. ఏంది సచ్చుకుంటాడా? నువ్వు రోజు నా వంటలు తింటలేవా? ఆ పెంట తినుడు ఎప్పుడో బంద్ చేసిన, ఆ మామిడికాయ తొక్కేసుకొని తింటా అన్న. మరి ఆ తొక్కు పెట్టింది కూడా నేనే కదా. మరే నువ్వు పెట్టిన తొక్కును ఎప్పుడో పక్కకు పడేసిన, ప్రియా పచ్చడి తీసుకొచ్చుకొని తింటున్నా. ఇంకోసారి నన్ను వంట వేయమనాలే, నీ సంగతి చెప్తావు. ప్రయాణం మంచిగా జరిగిందారా తమ్ముడు? మంచిగా జరిగిందన్నా. ఇగో నేను దుబాయ్ లా ఈ షేక్ దగ్గరనే పనిచేస్తాను. అవునారా? నమస్కారం షేక్. నమస్కారం నమస్కారం. అంతా బాగేనా? అగో దుబాయ్ షేక్ తెలుగు కూడా వచ్చా? మీది ఎండి మాకి చెప్పినాయి, మాది తెలుగు నేర్చుకున్నాయి. అవునాయి, చాలా సంతోషం. శుక్రియా శుక్రియా. చక్కెర పోయ్యా, చక్కెర పోయ్యా. మమ్మీ చక్కెర పోయాలే, శుక్రియనే, నీకు థ్యాంక్స్ అని చెప్తుండు. అవునా? థ్యాంక్ యూ షాకు. నీ షాకులతోటి మాకు షాక్ ఇస్తానవే, అది షాక్ కాదే, షేకు షేకు. షేకో మీరైతే లోపలికి రండి. మనిషి కాళ్ళకు వెళ్ళిపోరా. షేక్ ఇది మీరు నేస్తాను, ఇంత పెట్టేస్తాను. జరుగురాజులు షేక్ షేకు. ఏమి? అయ్యో షేకు, అవి తాగే నీళ్లు కాదు. మరి దేనికి ఇచ్చినాయి నీళ్లు? అవి మీ కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చిన. గలీజ్ నీళ్లు తాగిర్రా? ఏమి కాదు, కాసేపు ఆగితే బాత్రూమ్ వస్తాయి, అవి బయటకి పోతాయి. చెప్పు. అవునా షేకు? సరే నువ్వు తొందర వచ్చేయి. ఇంకేందే, మీ బావ వచ్చిండట కదా, ఫుల్ ఎంజాయ్. అవునంటనే పాజెల్లి. అయ్యో నీ ఆరాటం పోయేదే ఆయన దగ్గరికి, ఆగరాదు కొద్దిసేపు చూసేవిగా. ఆరాటం దానికోసం కాదే, మా బావ నా కోసం ఏం తీసుకొచ్చిండో అని. అదానే నీ ఆరాటం. మీ బావ దగ్గరికి పోయినాక బాగాసేపు ముచ్చట పెట్టకు, సరేనా? జున్నుని తీసుకొని పూలకు పోదాం, లేట్ అవుతుంది మళ్ళా. సరేనే. మళ్ళా బావ గీవ అనుకుంటా అన్నే ఉండేవు. షేకు చాయ్ తాగుతారా? మాకి ఇప్పుడే భోజనం చేసినాయి, మాకి ఇప్పుడే ఛాయ వద్దు. మరి పాలు తాగుతారా? ఇప్పుడే నై నై. మరి నీళ్ళు తాగుతారా? ఇంత ఇండియన్ తెచ్చాయి, మాకి తాగి చేస్తాయి. ఎందుకు మమ్మల్ని గోచా పెట్టుకుంటున్నాయి? అప్పటి నుండి నోరు నొస్తుంది, ఒర్రి ఒర్రి.
షేక్ బాగానే జా ఉన్నది. హే జున్ను, మాకి మీ ఊరి తిప్పి చూపెట్టావా? చూపెడతా. మరి నీకు నడుచుకుంటా తిరగడానికి సాతనైతదా? నాకి ఫుల్లుగా సాధన అవుతాది. నాది జిమ్ము బాడీ హే. అవునా, బాగా అనిపిస్తుంది జిమ్ బాడీ అని. కాంతం శాంతం. జున్ను బావా, జున్ను బావా, జున్ను బావా, జున్ను బావా. బావా మంచిగున్నవా అని. ఆగు, కనబడతలేడానే? పందికి పందున్నాడు. ఓ పోరి గట్లంటో మా బావ లడ్డు లడ్డుకుంటే. అబ్బో సరే గాని మీ బావనేమో అడుగుతానన్నావు కదా, అడుగు. అడుగుతా. బావా నా కోసం ఏం తెచ్చినవే? ఇగో ఈ షేకుని తెచ్చిండు. నాకు ఈ షేక్ ఎందుకు? నాకు మా బావనే కావాలి. అట్లనా బాబాయ్, నువ్వు దానికి తెచ్చింది దానికి నువ్వే కావన్నట. ఆగో గట్లంటో నాకు రెండు కావాలి. ఆ రెండు నువ్వే ఉంచుకోగాని జున్ను మనం పోదాం తంగడి బుకు, ఇప్పటికే లేట్ అయింది. ఆ పోదామే. ఈ షేక్ కూడా మన ఊరు యుత్త అన్నాడు, ఆ గుట్టకెళ్ళి తీసుకుపోదాం. సరే తీసుకుపోదాం పా. పాని పాని. నువ్వేటు ఇంట్లో పని ఉన్నది. షేక్, నీ మొత్తం పేరేంటిది? నా ఈ పేరు వచ్చేసి గుల్గుల్ ముల్ముల్ చిల్ముల్ గుల్ముల్ చిల్. అదేం పేరు? పేరు అడిగితే గులగుల పెడతాను ముల ముల పెడతాను అంటాండేంది? ఓ పోరి, అది గులగుల పెట్టుడు ములముల పెట్టుడు కాదే. దుబాయ్ లా షేక్ల పేర్లు గట్లనే ఉంటాయి. అదేం పేరు? 10 మంది పెట్టు ఒక్కడే పెట్టుకున్నాడు. గట్లనే ఉంటాయి. అవును కానీ షేక్, మీకు దుబాయ్ లో ఏమున్నాయి? మాకు బాయిలున్నాయి. బాయిలా అంటే మీరు పంటలు పండిస్తారా? నో నో, బాయిలు పెట్రోల్ తీయడానికి బాయిలున్నాయి, అందులో నుండి పెట్రోల్ తీస్తాం. అవునా, ఎన్ని బాయిలు ఉన్నాయండి మీకు? మాకు ఒక 10-15 బాయిలుంటాయి. అవునా, మరి ఆ పెట్రోల్ బాయిలల్లా ఎంత మంది పని చేస్తారు? మాకు 100 మంది పని వాళ్ళు ఉంటారు, అందులో ఒకడు ఎండి వాడు పని. 100 మంది పని వాళ్ళు మీకు ఉన్నాయి, మీకు మాత్రం ఏమీ శాతానా కాదులే. మేము అంతే పని చేపిస్తాం, మేము చెయ్యము. అంటే తింటారు పంటారు చెల్లే. ఎండి చూస్తాడు కదా రోజు, ఎండి మాటలు చేస్తాడు. మీ ఆకారం చూస్తే మాకి తెలుస్తున్నది. అవును, మా దుబాయ్ షేక్స్ అందరూ ఇలానే ఉంటాయి. మీకు తెలియదు, మీకు తెలియదు, ఎండికి తెలుసు. ఎండిని అడుగు. అటు ఉంది పారి పువ్వు. షేకు కపిల్ రాను, ఏం కాదు, మెల్లగా అలవాటు అయిన పని కదా. అంటే మా షేకు ఎడారు నడిచింది బాగా. అక్కడ అంతా ఇసుకుంటది, ఇక్కడ అన్ని పంటలు ఉన్నాయి. మాకు పుట్టలేదు షేకు. దారి మీ తెంపూరి పడేరు మరి. ఏ పక్కకోలి, మీ ఆరక్షణ చూడలేక సత్తన్నం. సరే దా. మీది ఈ పువ్వులతోటి ఏం చేస్తాయి? మేము ఈ పూలతోటి బతుకమ్మ వేర్చి ఆడుకుంటాం. అవునా, అయితే మరి ఆటలో గెలిచిన వాళ్ళకు ఏమి ఇస్తాయి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. షేకు, ఇందులో గెలుపోటమిలు అనేవి ఉండవి. బతుకమ్మ పండుగ అంటే మా దైవం, మా తెలంగాణ ప్రజల ఉనికి, ఇది మా ఎమోషన్. అవునా, చాలా అద్భుతముగా ఉన్నది పూలను పూజించడం అంటే. బావా నాకు ఇంకా చెప్పలే, నా కోసం ఏం తీసుకొచ్చినావు? ఈ అబ్బా పోరే, ఇన్ని రోజులు ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా అని అడుగుతా అనుకుంటే ఏమన్నట ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అని సంపదం ఏందే.
అయ్యో బావా కోపానికి రాబడితివే సరే గాని ఇన్ని రోజులు ఎట్లున్నావు మంచిగా ఉన్నావా? నీకు తెలుసుగా దుబాయ్ లో కష్టం ఉంటదని ఇక గట్లనే ఉన్నా అక్కడ. అవునా సరే ఇప్పుడు చెప్పు బావా నా కోసం ఏం తీసుకొచ్చినావు? కత్తి తెచ్చింది. కత్త ఎందుకు? నన్ను నేను ఒడ్చుకొని చద్దామని. అయ్యో బావా ఏం తెచ్చో చెప్పకుండా చచ్చిపోతావా? తెంపుర్రే తొందర ఏ సాల్పాయ తెంపిన కడికి ఇప్పటికే బాగా అయింది పాప తొందర పోదాం. పోదాం గాని అప్పుడు అన్నంగా వేళ్ళలు ఇంకా అత్తలేరేందే? నువ్వే కదా నన్ను దగ్గరుండి పంపించినావు. తీయలేరే కాబోయే భార్య భర్తలేనాయి ఏమన్నా ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళ సీక్రెట్లు వాళ్ళకు ఉంటాయి. ఓ షేకు అక్కడ కూర్చొని ఏం చేస్తావు? ఒక చేతి ఎత్తేంది షేకు వచ్చి అట్టిగా కూర్చొని ఉంటాను. తొందర అవుతుంది కదా అందరం తెంపితే మంచిగా తొందర పోయి బతుకమ్మ వేరించుకొని మంచిగా ఆడచ్చు. నాకీ సాధన అయితలేదు. నాది ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోయింది. లోపట ఎలుకలు తిరుగుతున్నాయి. మరి అప్పుడు జింబాడి అంటివిగా షేకు. అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి తేడా చాలా ఉన్నాయి. అందుకనే అలసట అయిపోయాను. నాది అంతా అయిపోయింది. అక్కడ జింబాడి ఇక్కడ దుంబాడియా? అంతేగా అయిపోయినాయి మీ సరసాలు. సరసాలు లేవు సకినప్పాలు లేవు అంత సీన్ లేదు ఇక్కడ. ఏమిచ్చిండు మా బాబాయ్? గిఫ్ట్ ఏమన్నా ఇచ్చిండా? నాకేమి ఇయ్యలే బావా. నాకు ఏదన్నా ఇచ్చినోడివి కావాల నువ్వు. మరే చిన్ని ఇగో తీసుకో బంగారు చేయను ఉంచుకో. పాలి పాలి పట్టపోలేవు పట్టుకొచ్చి పని చేయదు అప్పుడప్పుడు పక్క అవుతారు. అవును బావ బంగారమే. ఇస్తాడు ఎందుకు ఇయ్యాడు? నాకు చేరా అన్న అంటే ఒక్క వస్తువు అన్నదేడు. నాకు రే బాబాయ్ అంటే నాకు కూడా ఏం లేడు. ఏం తెస్తావు? బంగారు చైన్లు పట్టుకొస్తావా? బాబాయ్ అది నిజంగా బంగారమేనా? ఎన్ని తులాలు? మన్ను అది రాంగా హైదరాబాద్ ఉన్న రోల్డ్ గోల్డ్ 50 రూపాయలు. అన్నం తింటదో తినదో దాన్ని చూసుకుంటారే మురువ బట్టి ఇంకా అన్నం ఎప్పుడు తింటది అది. మీ బావ ఇంకెవరు ఇస్తారే నీకు? ఆడు బాగా లంగా సంగతి నేను చెప్తావు. నాకు తెమ్మంటే ఒక చాక్లెట్ అన్నది లేడే దుబాయ్ నుంచి. దానికేమో చైన్ పట్టుకొని వచ్చిండు చూసినావా? అబ్బో నేమైతే పెళ్లి చేసుకొని సంగతి చెప్తాగా అప్పుడు. అయినది రియల్ గోల్డ్ లేకపోతే ఉత్త డూప్లికేట్ కావచ్చు. అట్లంటే బావ రియల్ గోల్డ్ తీసుకోవచ్చు. మాకు డౌటే. అక్క చెల్లెళ్ళంతా కోలాటలాడి బతుకమ్మ పాటల్లో సందడి చేసి అన్నదమ్ముళ్ళంతా చిద్దులు వేసి డప్పుల దరువుల్లో ఉప్పొంగిపోయి చుట్టాలంతా కలిసి సంబరమయ్యి గుండెలోన పొంగే ప్రేమతో మురిసే వచ్చని ప్రకృతి పండుగ నీవే చెరువుల ముద్దాడే తల్లివి నీవే. బతుకమ్మ పాడి పంటల చూడమ్మ బతుకమ్మ ఊరిని చల్లగా చూడమ్మ. నాకి ఈ పండుగ ప్రత్యేకాల గురించి మీరు చెప్తాయి. అవునక్క మాకింకా తెలియదు, కొంచెం చెప్పావా? చెప్తా. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో భాద్రపద అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. సాధారణంగా ఒక పండుగ జరుపుకునే ముందు ఆ పండుగ యొక్క పూర్తి విశేషాలు తెలుసుకొని పండుగ జరుపుకుంటే పండుగ యొక్క పూర్తి ఉత్సవాలను ఆనందించవచ్చు. తంగేడు పూలు పూసే ఆగునుగు వనము విరిసే గుమ్మాడి పిందెలేసే గౌరమ్మ సిగన చేరే రాయే రాయే రాధమ్మ ఇంగిలి పూల ఎలాయే రాయే రాయే రాధమ్మ తీరొక్క పూలు దేవాలే. చెరువులోని అల్లి పువ్వులే పెరటిలోని కట్ల పువ్వులే బాయికాడి బంతి పువ్వులే కొలనులోని కలువ పువ్వులే పూసిన సీతమ్మ తారలే ఈ పొడమిలో పూసిన పువ్వులే ఆ గౌరమ్మ తల్లికి పూజలే ఈ బతుకమ్మ పల్లకి సేవలే. హోలా 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 హోలాలే
రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ 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 ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస 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 ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ 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 ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెలను ఉయ్యాలో ఒక్కూరికి చెవుయ్యాలో ఇద్దరక్క చెల్లెల ఉయ్యాలో ఒక్కూరికి చెవుయ్యాలో ఇద్దరక్క చెల్లెలను ఉయ్యాలో ఒక్కూరికి చెవుయ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి చెవుయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో ఎట్లద్దు సెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమయ ఉయ్యాలో ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమయ ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తలుపులడ్డమయ ఉయ్యాలో పోయిర గౌర